అందరికీ నమస్కారం. సో, ప్రపంచ న్యూస్ ఒకసారి మనం చూసినట్టయితే, ప్రపంచంలో చాలా దేశాలలో రాజకీయ స్టెబిలిటీ అనేది చాలా కంట్రీస్‌లో లేకుండా పోయింది. అక్కడ రాజకీయంగా ఇబ్బంది పడుతూ ప్రధానమంత్రి పదవులకు, అధ్యక్ష పదవులకు రాజీనామా చేయడం జరుగుతుంది. సో, అట్లా చాలా కంట్రీస్‌లో ఇబ్బంది అవుతుందనమాట. సో, జపాన్ గానీ, నేపాల్ గానీ ఇంకా చాలా కంట్రీస్‌లో వరుసగా నేను ఏ కంట్రీస్ ఉన్నాయో అన్నీ చెప్తాను. సో, మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే రాజకీయంగా స్టెబిలిటీ ఉండాలి. సో, రాజకీయంగా స్టెబిలిటీ ఉంటేనే ఆ కంట్రీ డెమోక్రటిక్‌గా చాలా ముందుకెళ్తుంది. సో, అభివృద్ధి పరంగా కూడా ముందుకెళ్తుంది. ఈ కోయలేషన్ గవర్నమెంటు ఏవైతే ఉన్నాయో ప్రెజెంట్‌గా అవి చాలా ఇబ్బంది పడుతూ వాటి ఆహ్, వ జపాన్ లాంటి ఒక టెక్నాలజీ అంటే చాలా ముందున్న కంట్రీ కూడా రాజకీయంగా ఇబ్బంది పడుతుంది. సో, ఇది పూర్తిగా నేను ఏ కంట్రీస్ ప్రెజెంట్‌గా ఈ వరుస క్రమంలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో, ముందుగా ముందుగా జపాన్. సో, జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఇషిబా రాజీనామా చేయడం జరిగింది. సో, ఎందుకు రాజీనామా చేసిండంటే ఇతను ఎల్‌డిపి పార్టీ తరపున యాక్చువల్లీ ఏందంటే బిఫోర్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేసిండంటే ఎర్లీ ఎలక్షన్ పెట్టడం జరిగిందనమాట. ఎర్లీ ఎలక్షన్ పెట్టడం వల్ల ఆ గవర్నమెంట్ ఎల్‌డిపి పార్టీ పూర్తిగా మెజారిటీ సాధించలేకపోయింది. సో, అక్కడ లోయర్ హౌస్, అప్పర్ హౌస్ ఉంటుంది. సో, ఈ మెజారిటీ సాధించలేకపోవడం వల్ల అక్కడ కొన్ని పార్టీలు కలిపి ఇతన్ను ప్రైమ్ మినిస్టర్‌గా ఎన్నుకోవడం జరిగింది. దాదాపు ఒక 4 సంవత్సరాలలో ముగ్గురు ప్రైమ్ మినిస్టర్లు చేంజ్ కావడం జరిగింది. సో, ఇప్పుడు ఒక కొత్త ప్రైమ్ మినిస్టర్‌ను తీసుకోవాలి. సో, మనందరికీ తెలిసిందే జపాన్ టెక్నాలజీలో అత్యాధునిక కంట్రీ. కానీ రాజకీయంలో మాత్రం కొన్ని సంవత్సరాలుగా అంటే గత 3, 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉంది. సో, ఆ ఇబ్బంది కూడా దాని అభివృద్ధికి ఇబ్బంది పెడుతూ వస్తుందన్నమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్‌గా మాత్రం ఇషిబా మాత్రం రాజీనామా చేయడం జరిగింది. సో, ఫర్దర్‌గా ఎవరు ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారా అని చెప్పి ముగ్గురు క్యాండిడేట్లు మాత్రం ఎల్‌డిపి పార్టీ సజెస్ట్ చేస్తుంది.